నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. చాలా మంది లావుగా ఉన్నారండి. లావుగా ఉన్న వారికి కాకుండా ఇప్పుడు సన్నగా ఉన్నారండి. సన్నగా ఉన్న వాళ్ళు లావు కావాలి. లావు కావాలి. లావు కావాలంటే నాకు అక్కడ చక్కని ఊపిరి ఉందమ్మా. అవును. మన బాడీలో అందంగా బలంగా వెళ్తారమ్మా. సన్నగానే కాకుండా ఇప్పుడు లావు కూడా లావు కావడానికి కూడా బక్కగుళ్ళు లావు కావడానికి కూడా వైద్యం ఉందమ్మా చెప్తానమ్మా. మనకు చిన్నపిల్లలకు బక్కగా ఉంటారు. చిన్నపిల్లలకు బక్కగా ఉండి తినక మనకి తినేది కూర్చుంటే ఆకలి ఉంటుంది కదా తినేది. ఆకలి లేనప్పుడు అన్నం పెడితేనే మూతి చొక్క పెడుతుంటారు. అన్నం పెడితే నోరు మూస్తుంటారు. అన్నం పెడితే నోరు మూస్తుంటారు. దానికోసము ఈ ఈ చెట్టు పురికాయల చెట్టు అంటారు. పురికాయల చెట్టు, దీని పేరు పురికాయల చెట్టు. పురి చెట్టు అంటారు. దీని పురికాయల చెట్టు అంటే పూర్వీకుల కాలం మా పెద్దలు బక్క ఊళ్ళకు వైద్యానికి వస్తే మా కాడ రాజులు పెద్ద పెద్ద భూస్వాములు అనేది చెంతుల కాడ పోతే మంచి వైద్యం దొరుకుతుంది. మన డాక్టర్లు పోయినాము, ఎన్న పెట్టినాము, పాలు పెట్టినాము, బిస్కెట్లు పెట్టినాము, అన్ని తినిపించాము. లావే కాకుండా ఎంత పెట్టి లావే కాకుండా